Pradeep. డిసెంబర్ అంతర్రాష్ట్రీయ వికలాంగుల దినోత్సవం ఉంటుంది. ఆ రోజు మేము మీటింగ్ ఏర్పాటు చేశాము వికలాంగుల సంస్థలతోటి, వికలాంగులందరితోటి వనపర్తి జిల్లాలో. ప్రత్యేకంగా మా దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా కోసం ప్రత్యేకంగా ఒక రోజు ప్రజావాణిలాగా జిల్లా అధికారులతోటి ఏర్పాటు చేయాలని వాళ్ళు విన్నపించారు. ఆ విన్నపం మేరకు DW గారు, DMHO గారు, DRDO, మిగతా గవర్నమెంట్ అధికారులు వాళ్ళ శాఖలందరితో కలిసి ఈరోజు స్పెషల్ ఒక ప్రజావాణిలాగా ఓన్లీ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అంటే వికలాంగుల కోసమే ప్రజావాణి ఈరోజు ఏర్పాటు చేశాము. దీనికి కూడా స్పందన చాలా మంచిగా వచ్చింది. దాదాపు 140 మంది మనకి ఈరోజు అప్లికేషన్స్ ఇచ్చారు. దాంట్లో ఓన్లీ పెన్షన్ కోసమే కాదు, కొంతమంది వాళ్ళ భూ సమస్యలు, కొంతమందికి వాళ్ళకి వెహికల్ కావాలని ఇట్లా కూడా మనకు చాలా వచ్చినాయి. అవన్నీ కూడా మా వరకు ఉన్నాయి, మేము పూర్తి చేయడానికి పూర్తి కృషి చేస్తాము. సో ఇది కూడా ఇంత మంచిగా స్పందించినందుకు వికలాంగుల సంస్థలకి వాళ్ళందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ఈ కార్యక్రమం ప్రతి నెల ఉంటుందా? ఇప్పుడైతే మేము ఫస్ట్ కార్యక్రమం లాగా పెట్టుకున్నాము. ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఇంకా అవసరం ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాం. నా పేరు భీమా ప్రభాకర్ శెట్టి, BSPS రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. వనపర్తి జిల్లాలో మొదటిసారిగా ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి, మళ్ళీ అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజావాణి పెట్టడం బాగుంది కానీ సమస్యలు కూడా తీర్చాలి. ఈ ప్రజావాణి పెట్టి అప్లికేషన్లు తీసుకున్న తర్వాత సమస్యలు సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయాలి. అదేవిధంగా ప్రతి వారం కూడా పెడుతున్నారు కానీ అది ఎంతవరకు పరిష్కారం అవుతున్నామనే తర్వాత విషయము. ఇప్పుడు ప్రత్యేకంగా జిల్లా కోసం ప్రత్యేకంగా పెట్టినందుకు అప్లికేషన్ తీసుకున్న విషయాలను వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు కంపల్సరీ ఖచ్చితంగా పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వనపర్తి VHP జిల్లా ప్రెసిడెంట్ను.
ప్రజావాణి పెట్టిన మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి నెలల మా వికలాంగుల దోస చెప్పుకోనికే ప్రజావాణి ఎప్పుడు నడిపించాలని ప్రజావాణిలో అందరితోటి కాకుండా ప్రత్యేకంగా వికలాంగులకు పెట్టినందుకు ప్రభుత్వానికి కలెక్టర్ల వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజావాణి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా బాధలు చెప్పుకోవాలంటే చాలా ఉండేవి. ఈ ప్రజావాణిలో చెప్పుకోనికే మాకు కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఇదే కలెక్టర్ ఆఫీసు, ఇందులో కానీ మాకేమన్నా జాబ్స్లు కలగజేస్తే చాలు 4,000 ఇచ్చే పింఛన్ 40,000 లెక్కల ఫీల్ చేసి మమ్మల్ని అడుగు పట్టించిండ్రు. కాబట్టి మాకు ఇంట్లో కానీ బయట కానీ గౌరవం రావాలంటే మాకంటూ ఒక ఉపాధి చూపియండి. ఏ పనైనా సరే మేము చేస్తామా చేయవా, మా సత్తా చూపించుకుంటామా చూపించుకోమా, అప్పుడు చూడండి మాకు పని ఇచ్చి చూపియండి మీరు. అంతకు మించి నేను ఎక్కువ కలెక్టర్ని ఏమి కోరుకుంటలేను. మాకు పింఛన్ వద్దు, చాలు నెలకు ఒక 10,000 ఇచ్చి మాకు ఒక ఉపాధి పని చూపిస్తే చాలు, మాకు అంతే కావాల్సింది. సంతోషం. ఈ ప్రజావాణి పెట్టడం కూడా సంతోషం, మాకు లాభంగానే ఉంది. మా బాధలు చెప్పుకోనికే మాకంటూ ఒక అవకాశం కలగజేసినందుకు ధన్యవాదాలు కలెక్టర్ గారికి. మా పనులు పరిసర కాలేదు, కానీ ఈ సమాజంలో వికలాంగులకు చిన్న చూపు గురవుతున్నారని వికలాంగులను మేల్కొనే లక్ష్యంతో వికలాంగుల భవిష్యత్తుకు పూలపాట చేయాలనే సంకల్పంతో మా వికలాంగులందరికీ గత 12 సంవత్సరాల నుండి ఎవరు చేయలేని పనిని మా వనపర్తి జిల్లా కలెక్టర్ గారు ఆదర్శ సురభి గారు మా అన్ని ప్రభుత్వ శాఖలను అధికారులకు సమావేశం ఏర్పాటు చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా యొక్క సమస్యల మీద ఎంతో ప్రేమ ఉండి మా వికలాంగులందరికీ సమావేశం ఏర్పాటు చేసినందుకు సార్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం. ప్రాముఖ్యత ఇవ్వాలని ఏ అంశాలు సరే మా యొక్క వికలాంగులకు మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలని జిల్లాధికారులను మండల స్థాయి అధికారులందరినీ కూడా కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జిల్లా